హాయ్ హలో వెల్కమ్ జితు దీక్షిలాస్ హోమ్మేడ్ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మనం వీడియోలో గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గులాబీ పూలు ఇలా క్రిస్పీగా రావాలంటే 2 కప్స్ రైస్ ఫ్లోర్, 2 కప్స్ మైదా, 2 కప్స్ షుగర్, చిటికెడంతా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనకి దీనికి సరిపడంత వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ పిండిని ఇలా కలుపుకొని కొంచెం షుగర్ అంతా కరిగేదాకా 4 or 5 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టి తర్వాత పిండి అనేది షుగరు కరిగి బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని పిండి అనేది సాఫ్ట్గా రావాలి. వచ్చిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన ఆయిల్లో మనం గులాబీ గుత్తుల్ని బాగా కాలనివ్వాలి. ఆ కాలిన గులాబీ గుత్తుల్ని పిండిలో పెట్టి ఇలా మొత్తం ముంచకూడదండి. మొత్తం ముంచితే అది రావు, కొంచెం గ్యాప్ ఉంచాలి. వాటిని ఫస్ట్ గులాబీ పూలు 1, 2 అనేది రావు, తర్వాత అనేది మంచిగానే వస్తాయి. బాగా అది గులాబీ గుత్తి అనేది బాగా కాలే కుందికి బాగా వస్తాయి. బాగా కాలాలి గులాబీ గుత్తి అనేది. ఓకేనండి. ఈ ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.